మనిషి తెలివితేటలు మంచి వైపుకి పెరగాల, సైన్స్ అనేటువంటిది మంచి వైపుకి జరగాలి. కానీ ఈ సైన్స్ ద్వారా అద్భుతం పేరుతో చెడు వైపుకి ఎట్లా వెళ్తుందనడానికి సాక్ష్యం ఒక AK-47లు, AK-56లు ఇవి రాకముందు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు చూస్తున్నాం. అట్లాగే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడం వేరు, దుర్వినియోగం చేసుకోవడం వేరు. బుర్రలు ఉన్నటువంటి మానవుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం ఇప్పుడు అంతరిక్షాన్ని కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతరిక్షంలోనే అణు స్థావరాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇది చైనా, రష్యా కలిసి చేస్తున్నాయి అన్నటువంటిది అమెరికా అనుమానిస్తోంది. డైలీ మెయిల్ లాంటి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ రెండు కంట్రీస్ కలిపి ద టూ కంట్రీస్ ఆర్ కొలాబరేటింగ్ ఆన్ ద ఇంటర్నేషనల్ లోనార్ రీసెర్చ్ స్టేషన్, ఎ మ్యాసివ్ కాంప్లెక్స్ ఆన్ ద మూన్ దట్ ఈస్ సెట్ టు బ్రేక్ గ్రౌండ్ ఇన్ 2026. ఇది 2026 నాటికి చంద్రుడి మీద ఒక పెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకున్న రీసెర్చ్ స్టేషన్ని. ద ప్రపోజ్డ్ బేస్ విచ్ విల్ హ్యావ్ ఏ రేడియస్ ఆఫ్ నియర్లీ 4 miles, లార్జర్ దాన్ ఎనీ డిస్నీ థీమ్ పార్క్, విల్ హౌస్ సైంటిస్ట్స్ హూ విల్ స్టడీ ద మూన్స్ ప్రాపర్టీస్. ఇది మా చంద్రుడి మీద స్టడీ కోసం అని చెప్పేసి అక్కడ దాదాపుగా 4 kilometers పరిధి ఒక పెద్ద సెంటర్ ఏర్పాటు చేస్తారట. అక్కడ ఎవరైనా వెళ్ళి పూర్తిగా స్టడీ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారట. ఇది చూస్తున్నప్పుడు దాన్ని నడిపించడం కోసం అంటే దానికి మరి పవర్ కావాలి కదా, ఎక్కడి నుంచి అంటే న్యూక్లియర్ పవర్తో అక్కడ మూన్ మీద ఈ బేస్ ఏర్పాటు చేస్తుంటే అణ్వస్త్రాలకి వాడేటటువంటి అణువులని విద్యుత్ ఉత్పత్తికి, శక్తి ఉత్పత్తికి వాడతారట. ఒక చంద్రుడి లెవెల్లో ఒక పెద్ద సెంటర్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది మంచికా చెడుకా? అంతరిక్షాన్ని ఇప్పుడు అణువులతో కలుషితం చేయబోతున్నాం. ప్రయోజనమా నష్టమా? ఫ్యూచర్ డిసైడ్ చేయాలి.